గురుసేవా దీక్షను తీసుకున్నవారే కదా. నా మాట కాదని వాళ్ళెవరైనా మీలో ఉంటే ఆ చనిపోయిన కుక్కను తినండి. ఇది ఏమి ఆజ్ఞ గురుదేవా? ఎప్పుడో చనిపోయి పురుగులు బట్టి కుళ్ళిపోయి ఉన్న కుక్క శవం దగ్గర నిలబడితేనే అసహ్యంగా ఉంది. అలాంటి కుక్కని ఎలా తినమంటారు స్వామి? గురుదేవా, ఈ తనువు మనసు మీది. మీరేది చెప్పినా చేసే మీ పాదసేవకుణ్ణి. మీరు నా సోదరులకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను స్వామి. అని స్వామి వారి కాళ్లకు మొక్కి పురుగులు పట్టిన కుక్క శవం ముందు కూసోని ఆత్మలో గురుదేవుణ్ణి తలుసుకోగానే కుక్క శరీరమంతా వల్ల కుప్పగా మారగానే తిని ఆనందంగా లేచి గురుదేవులకు దండం పెట్టుకున్నాడు ఆ శిష్యుడు సిద్ధయ్యా. బిడ్డలారా, ఇప్పటికైనా సిద్ధయ్యను నేనెందుకింతగా ప్రేమిస్తానో అర్థమైందా? ఇకనైనా మీరు నాపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. పదండి, కొద్ది రోజుల్లోనే మహా అద్భుతం ఒకటి జరగనుంది. మనం ఇక్కడి నుండి త్వరగా వెళ్ళాలి. తన శిష్యుల్ని వెంట పెట్టుకొని స్వామివారు ఒక మఠానికి చేరుకోగానే శిష్యులంతా నిద్రలోకి జారిపోతారు. స్వామివారు సిద్ధయ్య వేదాంత విషయాలు మాట్లాడుకుంటుంటే పక్కనే ఉన్న ఒక చెట్టు కింద కుష్ఠరోగంతో తన భార్య ఒడిలో పడుకొని దీనంగా ఏడుస్తున్నాడు ఒక బ్రాహ్మణోత్తముడు. ఓ పరమేశ్వర, ఓ పరంధామ, కనికరించవయ్యా. ఈ నరకయాతనకు నన్నెందుకు గురి చేస్తున్నావయ్యా? నేను చేసిన అంతటి ఘోర పాపమేమిటయ్యా? కరుణాంతరంగుడవు అనుకుంటే ఇంత కఠినమెందుకయ్యా? ఓ ప్రాణసఖీ, వీపున నన్ను మోసుకుంటూ ఎన్ని తీర్థాలకు నన్ను దిప్పుతుంటవు. నేను చేసిన పాప కర్మలకు ఫలితమిదేనేమో. నన్ను చేసుకున్న పాపానికెన్ని బాధలు పడుతున్నావో. కడుపు నిండుగా నీకు తిండెన్న పెట్టలేకపోతే నిన్ను కన్న కష్టములు పెట్టుకుంట కన్నీళ్ళ పాలు చేస్తే. విసిపోయేలాగా గొల్లు గొల్లున ఏడుస్తుంటే ఆ ఏడ్పుల సప్పుడు విని స్వామి సిద్ధుని వెంట పెట్టుకుని కుష్ఠరోగిని చేరుకొని తాక తాకంగానే పాపనయ్య రోగం పోయి ఆరోగ్యంగా మారంగానే దంపతులు ఆనందంలో మునిగినారు. స్వామివారి పాదాలంటి మొక్కినారు. ఆ దంపతులు స్వామి దగ్గర సెలవు తీసుకోగానే స్వామివారు సిద్ధయ్యకు పునర్జన్మ గురించి వివరించి శిష్యులతో కలిసి కందిమల్లయ్య పల్లె చేరుకున్నాడు. పీరు సాయబు సిద్ధయ్యను బ్రహ్మంగారు మతభ్రష్టుణ్ణి చేసిందని కడప నవాబుకు ఫిర్యాదు చేయగానే స్వామిని తీసుకురమ్మని నవాబు భటులను పంపిస్తే స్వామివారితో విషయాన్ని తెలియజేసిండ్రు ఆ నవాబు భటులు. సిద్ధ, చూశావా, నా మాట విని ఆనాడే నువ్వు నీ వాళ్ళతో వెళ్తే ఇంతవరకు రాకపోతుండే కదా. ఇప్పుడు ఏం చేయమంటావు?
స్వామి, మీరు దిగులు పడకండి. మిమ్మల్ని విచారణ చేసేటంత ఘనుడా ఆ నవాబు? నేనే వెళ్ళి ఆ నవాబుకు సంజాషించుకుంటా. నన్ను ఆశీర్వదించండి స్వామి. స్వామి దీవెనలు పొంది సిద్ధయ్య బటులాతోని బయలుదేరిండే. కంది మల్లయ్య పల్లెను వీడి కడప నవాబును చేరుకుండే. బ్రహ్మంగారు నా గురువని చెప్పుకున్నడే, పీరు సాయబు కొడుకును నేనని అన్నడే. మనుగడకు మతము అడ్డుగోడా అని అన్నడే, అందరికి సర్వేశ్వరుడొక్కడే నన్నడే. ఆ మాట విన్న నవాబు భగ్గున మండిండే. గురువు గొప్పోడని గర్వంతోని సిద్ధయ్య నీ కళ్ళు నెత్తికి ఎక్కినవేమో సిద్ధయ్య. కడప నవాబంటే ఏమనుకున్నావు సిద్ధయ్య? నమ్మెర్ర చేస్తే కాలిపోతావురో సిద్ధయ్య. ఈ నవాబుకు సలాము చెయ్యాలనే జ్ఞానమన్న నీకు లేకనే పాయే. జహాపన, నా సలాంను స్వీకరించే శక్తి నా గురుదేవులకు శ్రీ వీరబ్రహ్మేంద్రులకు మాత్రమే ఉంది. మీకంత శక్తి లేదు కాబట్టే సలాం చెయ్యలేదు. సిద్ధయ్య అన్న మాటలకు నవాబేమో భక్తున మండగా, సిద్ధయ్య సముదాయించి నల్లరాయిని తెప్పించుమనగా, నవాబిచ్చిన ఆజ్ఞ మేరకు భటులు నల్లని పెద్ద రాయిని సభా మధ్యల నిలబెట్టంగా, సిద్ధయ్య గురువును తలచి నల్లరాయికి తాను సలాము చెయ్యంగానే నల్లరాయి బల్లు ముక్కలైన రాయిని చూసి ఆ నవాబు బిక్కముఖము వేసుకునే ఆ నవాబు సిద్ధయ్యకు చేతులనెత్తి ముక్కినాడు. ఈయన మీద మన్నుపోయ్యా, ఏ తలలో తిరుగుతాడో ఏమో, ఎప్పుడొస్తాడో వీడు. ఏ పోజీ ఏమండినవే? నోరంతా సప్పగుంది. ఏ పోజీ ఏమండినవే ఓ పోసి ఏసుగసి తిని పెడతానే. అందాల రాసి చూసుకుంటూ ఉంటవేమిటే ఓ పోసి. ఏమండినవే ఓ పోసి ఏసుగస్తే తిని పెడతానే. అందాల రాసి చూసుకుంటూ ఉంటవేమిటే ఓ పోసి. ఏముందని ఏమన్నను రో ఓరి మావ, నువ్విట్లా తప్పదాగితే ఉన్న ఊళ్ళే ఉప్పు కూడా పుట్టదు మనకు ఓరి మావ. ఏముందని ఏమన్నను రో ఓరి మావ, నువ్విట్లా తప్పదాగితే ఉన్న ఊళ్ళే ఉప్పు కూడా పుట్టదు మనకు ఓరి మావ. మావ, నా మాటిను మావ. ఏమే ఊళ్ళే నేనంటే పడి సత్తరే, మాసాల్తీ నాకు పైసా పుట్టదానే? బానే మాట్లాడినావు తీయగా. ఏ పోజీ ఏందే నీ సంగతి? నీ అవ్వ నేను చూసి పడిసత్తాను మరిగా. కౌసు ముక్కలుంటేయాక ఓ పోచి మాడి చెక్కలేసిన వెందే. అందాల రాజి కడుపు మాడకూడదవెందుకే ఓ పోచి. నీ అవ కౌసు ముక్కలుంటేయాక మాడి చెక్కలేసిన అందాల రాజి కడుపు మాడకూడదవెందుకే ఓ పోచి. పొద్దంతా చేసిన కష్టం ఒక్క రాత్రి తాగుడుకే తగలేస్తుంటే రేపు రేపు మాడి చెక్క కూడా దొరకదు ఓరి మామ. పొద్దంతా చేసిన కష్టం ఒక్క రాత్రి తాగుడుకే తగలేస్తుంటే రేపు రేపు మాడి చెక్క కూడా దొరకదు ఓరి మామ. ఏ పోసి
ఏమనుకున్నా ఈ కక్కడంటే కక్కేదాకా తాగుతాడే నీ అవ్వ. నా కష్టం పక్కకు పెట్టే ఓ పోసి నీకొచ్చే కూలి బైకము ఏ ముల్లెలా అబ్బో, కట్టుకొని చిన్నోని దాచుకున్నా కాదు. ఓ పోసి నా కష్టం పక్కకు పెట్టే ఓ పోసి నీకొచ్చే కూలి బైకము ఏ ముల్లెలా కట్టుకొని దాచుకున్నదే ఓ పోసి. నా కూలి పైకము వల్లే బుక్కెడంతా తిండి నన్నదింటున్నాము లేకుంటే కడుపు మాడి సచ్చెటోళ్ళము. ఓరి మామ ఒట్టు పెట్టి చెబుతున్నారు ఈ తాగుడు ఇక నన్న మానకపోతే నాయి మామ ఉరిబోసుక సస్తను చూడు ఓరి మామ ఉరిబోసుక సస్తను చూడు ఓరి మామ. ఈయన మీద మన్ను పోయ్యా ఈయన మీద దుమ్ము పోయ్యా పొద్దంతా ఆ పని వేసి సంసారం వెళ్ళదిక్కుంటి కౌసుగా వల్ల ఈయనకి కౌసు. ఈడు మారేదెప్పుడో నా తలరాత బాగుపడేదెప్పుడో. నాకంటే ఎక్కువ వీరబ్రహ్మంగారు సిద్ధయ్యకు జీవాత్మను జీవన్ముక్తిని ప్రతి మనిషిలో ఉండే 7 చక్రాల గురించి వివరిస్తుంటే చెట్టు సాటు నుండి దొంగ సాటుగా వింటున్నాడు ఆ మాదిగ కక్కడు. నాయనా సిద్ధ, ప్రతి మనిషిలో 7 చక్రాలుంటవి. మూలస్థానమున 4 రేకులతో ఆధార చక్రముంటుంది. దీనికి అధిదేవత గణపతి. దీనికి 2 అంగుళాల పైన 6 రేకులతో స్వాధిష్టాన చక్రముంటుంది. దీనికి బ్రహ్మ అధిదేవత. దీనికి 3 అంగుళాల పైన 10 రేకులతో మణిపూర్ణక చక్రముంటుంది. దీనికి విష్ణు అధిదేవత. దీనికి 10 అంగుళాల పైన హృదయస్థానములో 12 రేకులతో అనాహిత చక్రముంటుంది. దీనికి రుద్రుడు అధిదేవత. దీనికి 12 అంగుళాల పైన కంఠస్థానమందు 16 రేకులతో విశుద్ధ చక్రముంటుంది. దీనికి సరస్వతీదేవి అధిదేవత. దీనికి 12 అంగుళాల పైన 2 రేకులతో ఆగ్నేయ చక్రముంటుంది. దీనికి ఈశ్వరుడు అధిదేవత. ఈ చక్రం పైన బ్రహ్మరంధ్రముంటుంది. అందులో 1000 రేకులతో సహస్రార చక్రముంటుంది. దీనికి గురుమూర్తి అధిదేవత. మనిషిలో ఉన్న 7 చక్రాల గురించి చాటు నుండి విన్న కక్కడు వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు దేవుడే అని నమ్మి భక్తితో దండం పెట్టుకొని వెనుదిరిగి తన ఇంటికొచ్చి గాఢ నిద్రలో ఉన్న తన భార్యను చూసిండు ఆ తాగుబోతు కక్కడు. ఆహా, సాములోరు ఎంత చక్కగా చెప్పిండ్రు కదా. దేవుళ్ళందరూ మనలోనే ఉంటే గుళ్ళు గోపురాలంటూ ఈ మనుషులంతా అయ్యక్కడిగో తిరుగుతున్నారేంది? ఎంత తెలివి తక్కువ పని. అసలు దేవుళ్ళు ఎట్టుంటారు, వాళ్ళని ఎట్లా చూడాలే? నా ఈ పెళ్ళం కూడా మనిషే కదా, దాన్ని కోసి చూస్తా. చక్రాలు కనబడతాయి, చక్రాలు. దేవుళ్ళు కనబడతారు కదా అనుకుంటూ మాదిగా కక్కడు కత్తి చేతన పట్టుకొని నిద్రపోయిన భార్య కడుపులో కత్తి దించి పరపరగోసి 7 చక్రాలు ఎక్కడున్నాయని దేవతలు కనిపించరేమిటని నెత్తురు పేగులు మాంసంలో పిచ్చివాడై వెతికి వెతికి చంపుకున్న భార్యను చూసి గుల్లుమన్నాడు. వీరబ్రహ్మం మోసగాడని అనుకున్నాడు. అంతులేని ఆవేశంతో కత్తి పట్టుకొని వీరబ్రహ్మం
మఠము దిక్కు పరుగుదీసిండు. ఆవేశంతో వచ్చిన కక్కన్ని స్వామివారు శాంతపరిచి వెంటబెట్టుకొని వానింటికెళ్ళి కక్కని అమాయకత్వానికి జాలిపడి ముక్కలైన అతని భార్య శరీరంలో షట్చక్రాలను అధిదేవతలను చూపించిండు. అది చూసి గక్కడు పశ్చాత్తాపంతో శరణు కోరగానే తన మహిమతో వాడి భార్యను బతికించి వారిని దీవించి వెళ్ళిండు ఆ సద్గురు సార్వభౌముడు. అవిర బ్రహ్మయ్య శిష్యులతో కలిసి దేశ సంచారం చేస్తూ నంద్యాల చేరుకొని దివ్యమైన జ్ఞాన బోధల్ని చేస్తుంటే వేలాది మంది జనులు స్వామిని దర్శించి భక్తి పరవశములోన మునుగుతుంటే విశ్వ బ్రాహ్మణులొక్కరైనా రాకపాయే. రాని వాళ్ళ చెంతకు ఆ స్వామి కష్టమనుకోకుండా వెళ్ళగానే విశ్వ బ్రాహ్మణులంతా గర్వముతో బిర్రబీగిపోతుంటే ఆ స్వామి. అయ్యలారా, మేమంతా కందిమల్లయ్య పల్లె నుండి వచ్చినాము. ఎందరో భక్తులు మా దర్శనం చేసుకున్నా మీరైతే మా దర్శనానికి రాలేదు. అందుకే మేమే మీ దర్శనం చేసుకోవడానికి వచ్చినాము. నంద్యాల విశ్వబ్రాహ్మణులు ఎంతో సంపన్నులని ఆశగా వచ్చాము. ఆశ తీరకపోగా ఆకలి మాత్రం దహించి వేస్తుంది. మీరంతా పెద్ద మనసుతో మాకు భోజనం ఏర్పాటు చేస్తే మేమెంతగానో సంతోషిస్తాము. మీరిలా కులవృత్తిని మాని ఊరూరు పగటి పిచ్చగానిలా తిరుగుతుంటే మాకే సిగ్గుగా ఉంది. విశ్వబ్రాహ్మణుడైనందుకు ఈ ఒక్క పూట మీకు తిండి ఏర్పాటు చేస్తాము. ఎంత భోజనం వండుమంటావు? మీరు ఎంత పిడితే అంత తినేంత ఆకలితో ఉన్నాం. పుట్టెడు బియ్యం వండుమంటావా? చిత్తం. స్వామివారి సమాధానానికి విశ్వ బ్రాహ్మణులకు చిర్రెత్తిపోయి నిజంగానే పుట్టెడన్నాన్ని వండించి గుట్టలా పోస్తారు. స్వామివారు పిడికడు అన్నాన్ని చేతబట్టి సిద్ధయ్యకు సైగ చేయగానే సిద్ధయ్యొక్కడే క్షణకాలంలో అన్నాన్నంతా తిని ఆకలి ఆకలి అంటుంటే విశ్వ బ్రాహ్మణులు భయపడి స్వామివారిని శరణు కోరుతారు. స్వామివారు తన పిడికెట్లోని అన్నాన్ని ముద్ద చేసి సిద్ధయ్య కందించగానే అది తిని సిద్ధయ్య శాంతించిండు స్వామి దీవెనతోని. గర్వపడ్డ విశ్వ బ్రాహ్మణులు తనను శరణు కోరంగానే శాంతించిన బ్రహ్మంగారు తత్వాన్ని ఉపదేశించి నంద్యాలను వదిలిపెట్టి అహోబిలం చేరుకొని నరసింహ స్వామి దర్శనం మనసారా చేసుకొని శిష్యులతో అడవి మార్గమున వస్తుండే అలసిపోయి చెట్టు కిందనే ఆగిండే స్వామి శిష్యులకు కాల జ్ఞానం చెబుతుండే. శ్రీశైలాన గాలి వానలు పెరిగి పెద్ద బండారాళ్ళు ఎగిరిపోతాయ్యా. భ్రమరాంబ గుళ్ళోకి రెండు తలల ముసలి వచ్చి అమ్మాలోన నీలమైతుందయ్యా. శ్రీశైలాన మల్లికార్జున స్వామి మనుషులతోని మాట్లాడుతాడయ్యా. శివుడి కంట నుండి నిప్పులే కురువంగ గౌరమ్మ కన్నీరు మున్నీరైతుందయ్యా. రాచరి కాలన్నీ చెల్లిపోతాయ్యా. రాతి బతవన్నేమో రంకెలేస్తాడయ్యా. ముండమో పూలంత ముత్తైదులు కాగా మగవాళ్ళు లోకాన తగ్గిపోతారయ్యా. మూడు కల్లావుకు మనిషే బుట్టి పండితులతోనే చర్చ చేస్తాడయ్యా. వెన్ను మీద రెండు రెక్కలతోని వింత మనుషులు పుట్టుకు
ముందుకొస్తారయ్యా. తూర్పు దిక్కున 9 మూరాల తోక చుక్క ఒకటి పుడుతుందయ్యా. హంపిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆవేశాన అరిచి మూలుగుతాడయ్యా. తెర మీద బొమ్మలు రాజ్యమేలేనయ్య, తెలివిలేనోళ్ళే రాజులైతారయ్యా. రాయదుర్గములోన రామచిలుక ఒకటి వీర ధర్మాలెన్నో బోధిస్తుందయ్యా. పాతాల గంగలో నీళ్లు ఎండిపోగా తాడి పత్రుల మేక మాట్లాడుతుందయ్యా. ఉత్తర దేశాన కోమట్ల వంశాన గాంధీ అనేవాడు పుడతాడయ్యా. కృష్ణా నది పొంగి కనక దుర్గమ్మ ముక్కు పోగును తాకుతుందయ్యా. ఓ భక్తులార నా బిడ్డలారా, కృష్ణా నది పొంగి కనక దుర్గమ్మ ముక్కు పోగును తాకుతుందయ్యా. ఓ భక్తులార నా బిడ్డలారా. కాలజ్ఞానాన్ని చెప్పుతూ బ్రహ్మయ్యా పల్లె పల్లెలన్నీ తిరుగుతున్నాడయ్యా. కాలజ్ఞానాన్ని చెప్పుతూ బ్రహ్మయ్యా పల్లె పల్లెలన్నీ తిరుగుతున్నాడయ్యా. ఆటంకాలెన్నొచ్చిన అడుగు ముందుకేసెను, అంతులేని తన మహిమను చాటింపు వేసెను. కాలజ్ఞానాన్ని 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 చెప్పుతూ బ్రహ్మయ్యా పల్లె పల్లెలన్నీ తిరుగుతున్నాడయ్యా. కాలజ్ఞానాన్ని చెప్పుతూ బ్రహ్మయ్యా పల్లె పల్లెలన్నీ తిరుగుతున్నాడయ్యా. పుష్పగిరి అగ్రహారములోని వేద పండితులతో వాదనలేసేసి, పుష్పగిరి అగ్రహారములోని వేద పండితులతో వాదనలేసేసి, మనుషులందరూ ఒక్కటే అన్నాడు, మూసుకున్న కళ్ళు తెరిపించినాడు. మనుషులందరూ ఒక్కటే అన్నాడు, మూసుకున్న కళ్ళు తెరిపించినాడు. అడవిలోన అడ్డుపడ్డ దొంగల మనసుల్లో మానవత్వమన్న విత్తనాలెన్నో నాటి, అడవిలోన అడ్డుపడ్డ దొంగల మనసుల్లో మానవత్వమున్న విత్తనాలెన్నో నాటి. కాలజ్ఞానాన్ని 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 చెప్పుతూ బ్రహ్మయ్యా పల్లె పల్లెలన్నీ తిరుగుతున్నాడయ్యా. కాలజ్ఞానాన్ని చెప్పుతూ బ్రహ్మయ్యా పల్లె పల్లెలన్నీ తిరుగుతున్నాడయ్యా. దేశ సంచారం ముగించుకొని స్వామివారు కందిమల్లయ్య పల్లెలోని తన మఠానికి చేరుకొని ప్రశాంతంగా పడుకున్న గోవిందమ్మను వెన్నుదట్టి నిద్ర లేపిండు ఆ దీన బాంధవుడు. గోవిందమ్మ, నేను చెప్పే మాటలు సావధానంగా విను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా నా ఈ అవతారాన్ని చాలించే సమయం ఆసన్నమైంది. వీరభోగ వసంతరాయులుగా మళ్ళీ జన్మించి కలియుగాన్ని ఉద్ధరించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేను సమాధి స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నాను. హా, సమాధి అవుతారా? నన్నుంటరి దాన్ని చేసి వెళ్తారా? స్వామి, ఏమి కోరికయ్యా ఇది? స్వామి, ఆ మాటనకు నే వినలేకుంటినయా. నీవేనా సర్వస్వమని నేననుకుంటీనయ్యా. నువ్వు లేని ఈ ఒంటరి బతుకు నాకెందులకయ్యా. నీతోని ఎడబాటును నేను భరించలేనయ్యా. స్వామి, నిండు ముత్తైదవగా నీ సేవ చేసుకుంటూ ఉండాలనుకున్న స్వామి,
నన్ను విడిచి వెళతావా స్వామి?